హాయ్ హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేస్తున్నాం. ఎక్కడ అనుకున్నారా? నూజివీడులో తుక్కులూరులో సరస్వతి ఆలయంలో మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేస్తున్నాం. ఈ సరస్వతి ఆలయం గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాము, వీలైతే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మా అబ్బాయి అక్షరాభ్యాసానికి అయితే మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి, సరదాగా వచ్చి చూడండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే చూసి ఊరుకోకుండా చక్కగా ఒక లైక్, షేరు, కామెంట్ కూడా చేయండి ప్లీజ్. పదండి ఇప్పుడు గుడి లోపలికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు నేను ఇక్కడ రకరకాల వినాయకులు ఉన్నారండి, వాళ్ళందరినీ మీకు చూపిస్తాను. చూశారు కదా వినాయకుళ్ళు ఎంత బాగున్నారో కదా చూడటానికి. ఇప్పుడైతే ఇంకా మనం గుడి లోపలికైతే వెళ్ళిపోదాం రండి. మా షణ్ణుబాబు చూసాడా, గంట కొడతానని చెప్పి వాళ్ళ తాతగారిని ఎలా తినేసాడో. ఇక చివరికి ఎత్తుకుని కొట్టించే వరకు ఆగలేదన్నమాట. ఇక ఇప్పుడు అమ్మవారిని అయితే మనం దర్శించుకుందాం రండి. అమ్మవారు ఎలాంటి రూపంలో ఉన్నా చాలా కళగా ఉంటారండి. మా బాబు అక్షరాభ్యాసానికి అయితే మా మామయ్య గారు ఉండట్లేదండి, వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా. అందుకని చెప్పి ఆయన ఇప్పుడు బయలుదేరిపోతున్నారనమాట. మా వాడైతే వద్దు తాత, నువ్వు ఉండాల్సిందే అని ఏడుపు అనమాట. కానీ మామయ్య గారు వెళ్ళాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మా అబ్బాయి అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి. మా అబ్బాయి చేత అయితే ఇప్పుడు సరస్వతీదేవికి పూజ అయితే చేయిస్తున్నాము. వాడికి ఇంకా పలకడం రాదు కదండి, అందుకే నేనే పలుకుతున్నాను అన్నమాట. ఓం సరస్వత్యై నమః, సిద్ధాయై నమః. ఈ అక్షరాభ్యాసాన్ని విద్యారంభం, అక్షర ఆరంభం అని కూడా అంటారు. ఇది ఒక సాంప్రదాయమైన కార్యక్రమం, ఆచారం. ఇది తప్పకుండా చేయాలి. ఇది చేసిన తర్వాతే
పిల్లలకి విద్య అనేది స్టార్ట్ చేస్తారు. ఈ కార్యక్రమం జరిపిన నాటి నుంచే పిల్లలు అక్షరాలు దిద్దడం ప్రారంభిస్తారు. మా బాబు చేత రాయించే ముహూర్తం సమయం అయిందండి. ఇప్పుడైతే మా బాబు చేత వాళ్ళ నాన్నగారు బియ్యం మీద రాయిస్తున్నారు. ఓం సరస్వత్యే నమః, ఓం సిద్ధాయే నమః అని రాయించారు. ఇక ఇప్పుడు పలక మీద రాస్తున్న షన్నుబాబు, వాడికి పలకడం రాకపోయినా పాపం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ రాస్తున్నాడండి. ఎంత చక్కగా రాస్తున్నాడు. శివాయ. ఇక పిల్లలందరూ రాసిన పలకలను తీసుకెళ్ళి ఆ అమ్మవారి సన్నిధిలో పెట్టి పూజ చేస్తున్నారన్నమాట. ఇక ఇప్పుడు మా షణ్ముఖ్ బాబు అక్కడ ఉన్న పిల్లలందరికీ తనతో పాటు అందరూ చదువుకోవాలని చెప్పి అందరికీ అక్షరాభ్యాసం అయిన పిల్లలందరికీ పలక బలపం ఇస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి మా బాబు అయితే ఇంకా రాయడం అనేది స్టార్ట్ చేస్తాడండి. మా బాబు మంచి అభివృద్ధిలోకి రావాలని మీరందరూ ఆశీర్వదించండి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. పెద్దవాళ్ళని కొట్టకూడదంటండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.